హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ, అక్కతో కలిసి నేనైతే చీరాలైతే షాపింగ్ వచ్చాననమాట. అంటే షాపింగ్ అంటే మరీ అదేం కాదులేండి. చిన్న పని మీద అయితే వచ్చామనమాట. ఆల్రెడీ నేను వచ్చేసి 1.5 మంత్ అయ్యింది. ఎప్పుడో ఒక 1 ఇయర్‌కి ఒకసారి వస్తావు కదా! అక్కడ దొరకనియి అన్నీ ఉంటే తీసుకెళ్దువురా అని చెప్పేసి అమ్మ, అక్క అయితే ఈరోజైతే నాకు పచ్చళ్ళు, చింతపండు ఇంకా ఉప్పు చేపలైతే ఇప్పిస్తాం రా అమ్మ అని చెప్పేసి అయితే తీసుకొచ్చారనమాట. సో, వాటి కోసం అయితే మెయిన్‌గా వచ్చేసాము. చూడండి, మా అమ్మ కవర్ పట్టుకొని రెడీగా ఉంది. యాక్చువల్‌గా ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తినరు కాబట్టి నాకైతే భయమేసింది. వద్దులే అమ్మ, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్ అయితదా అని. సో, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు కదా! రెంట్‌కుంటున్నావు కదా! ఏం కాదులే అని చెప్పేసి తీసుకెళ్ళమని అయితే ఇచ్చిందనమాట. ఇంకోటేంటంటే నా పెద్ద కూతురికి గూడా నేను బాగా అలవాటు చేశాను. ఆ పిల్ల మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తినడం చూసి మా అమ్మ అయితే పాపం నీ వల్ల పిల్లల్ని గూడా అట్లాగే పెడుతున్నావు తినుకోకుండా, తినాలి అయి తింటేనే బలం అని జెప్పేసి అయితే తీసుకొచ్చిందనమాట. సో, ఎళ్తా ఉన్నాము మార్కెట్ బయటనమాట. ఇదొచ్చేసి చీరాల మార్కెట్ అండి. చూడండి, చాలా బావున్నాయి గదా! చిన్న చిన్న మట్టి కుండలు ఇవన్నీ అయితే. ఇంకైతే ఎళ్తా ఉన్నామనమాట. ఎళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఫస్ట్ రాగానే ఎంట్రన్స్‌లో అయితే చీరాల్లో వెజిటబుల్ మార్కెట్ ఉంటది గాబట్టి, సో, అక్కకి తెలిసిన వాళ్ళు ఒక అక్క ఉంటాయి, లక్ష్మి అక్క. అక్క దగ్గరికైతే వచ్చాము. అక్క అయితే పలకరిస్తుంది. "ఎప్పుడొచ్చావురా ఏంటి" అని జెప్పేసి. నేను, అక్క అయితే పక్కన కూర్చొని ఎదురుగా మాట్లాడుతా ఉన్నాము. మా అమ్మ వచ్చేసి కూరగాయలు బేరమాడుతుంది. ఇంకా వాళ్ళని వీడియోలో పెడితే బావుండదులే, మళ్ళా కొంతమందికి నచ్చదు కదా అని జెప్పేసి నేనైతే వీడియో తీయలేదు. ఇంకా సడెన్‌గా అయితే చూస్తే అక్క దగ్గర అయితే బజ్జీ మిరపకాయలు చూడండి ఎంత అసలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. చాలా లావుగా కూడా ఉన్నాయి. మీకు వీడియోలో సన్నగా కొంచెం కనిపిస్తున్నట్టుంది. కాకపోతే దగ్గరగా చూస్తే చాలా లావుగున్నాయి ఇవైతే. నేనైతే వీటిని సీడ్స్ తీసుకెళ్ళి మా అత్తయ్య వాళ్ళ పొలంలో ఎయ్యాలని చూశాను. అక్కనడిగితే "ఎక్కడ అమ్ముతారు అక్క" అంటే "ఇవి బజ్జీ మిరపకాయలని అడగాలి. అక్కడ హోల్‌సేల్ మార్కెట్‌లో, విత్తనాల మార్కెట్‌లో అయితే ఉంటాయమ్మా, విత్తనాల కొట్టులో. అక్కడ అడుగు చూడు ఉంటాయి" అని చెప్పింది. సో, వెళ్ళేటప్పుడైతే ఈ విత్తనాలైతే తీసుకెళ్దామనైతే చూస్తా ఉన్నాను. ఒక్కో కాయ పట్టుకొని చూస్తుంటే నాకైతే అసలు చూస్తుంటేనే నోరూరుతాందనమాట. అంత బావున్నాయి. దీనిలో ఉన్న సీడ్స్ తీసేసి మిర్చి బజ్జీ యేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయిరా అనైతే అక్క చెప్తా ఉంది. అన్నీ చూడండి ఏది లావుగా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే ఒక్కొక్కటైతే పైనుంచి తీస్తా ఉన్నాను. ఇంకా అయితే మొత్తానికైతే తీసుకున్నామండి. కూరగాయలు తీసేసుకున్నాము. ఇంకైతే చేపల మార్కెట్‌కెళ్దామని చెప్పేసి అమ్మ తీసుకెళ్తా ఉంది. అమ్మ, అక్కయ్య అనమాట. చాలా హ్యాపీగా ఉందనమాట. మా అమ్మ అసలు ఇలా మా అమ్మ వాళ్ళతో రావడం చాలా హ్యాపీగుంది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటా కాబట్టి మా ఇంట్లో అక్కడైతే ఒక్కదాన్నే ఎళ్ళాలి, వెజిటబుల్స్ తెచ్చుకోవాలి. సో, ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత అమ్మ, అక్కయ్య వాళ్ళతోటి ఎళ్ళటము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చీరాల మార్కెట్ మొత్తం చూసి కూడా నేనైతే 1 ఇయర్ అయిపోయిందనమాట. చూడండి, ఆకుకూరలు కూడా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో గదా! ఆకుకూరలైతే కట్టలు కట్టి అమ్ముతా ఉన్నారు. మెంతి కూరలు, గోంగూరలు అన్నీ అయితే ఉన్నాయి. చాలా తాజాగా ఉన్నాయి. మాకైతే రాజస్థాన్‌లో ఇన్ని ఆకుకూరలు గూడా దొరకవండి అసలు. ఇంక మొత్తానికైతే చేపలైతే తీసుకున్నానండి. ఆ వీడియో చూయించలేదు. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు గూడా చూస్తారు గదా అని జెప్పేసి. ఇంక ఫైనల్‌గా అయితే మా హస్బెండ్‌కైతే బ్రాస్లెట్ అయితే తీసుకున్నామండి. ఇది మొత్తం ఓవరాల్‌గా అయితే 8,000 పడింది మాకు. అదైతే షాప్‌లో తీసిన క్లిప్ అయితే మిస్ అయ్యిందనమాట. సో, ఇంటికొచ్చి అయితే తీశాను. ఈ చిన్న వీడియో మా హస్బెండ్‌కి పెడదామని చెప్పేసి. ఇదండి ఈ వీడియో. మరి ఈ వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.